వార్డుకు విచ్చేసిన నిసార్ అన్న గారికి, తర్వాత మా ద్వారకనాథ్ రెడ్డి గారికి, మా వార్డు ప్రజలందరూ కలిసికట్టుగా ఉంది ఈ నిసార్ అన్నను గిఫ్ట్గా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తామని మనవి చేసుకుంటున్నాం. అలాగే ఈ 2 ఓట్లు కూడా ఖచ్చితంగా ఎక్కడ కూడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా 2 ఫ్యాన్ గుర్తుకు వేసి మిథున్ అన్నను, ఇటు నిసార్ అన్నను, మిథున్ అన్నను పార్లమెంటుకు, నిసార్ అన్నను అసెంబ్లీకి పంపుతామని మా వార్డు ప్రజల తరఫున నేను గట్టిగా చెప్తూ మీకు హామీ ఇస్తున్నాను. జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారు అలాగే స్కీములు మాత్రమే దేశ మేనిఫెస్టోలు పెట్టి ప్రజల ముందరకు పోతున్నారు. ఏమేమి చేయగలమో అవే చేసేటట్టు చంద్రబాబు నాయుడు మోసపూరితముగా మేనిఫెస్టో తీసుకొని మళ్ళీ ప్రజలు మోసం చేసేదానికి వస్తున్నారు. ప్రజలంతా విఘ్నతగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయాల్సిందే. ఈయన ఇన్ని పనికిరాని స్కీములతో మేనిఫెస్టోతో వచ్చినా కూడా ఒక పని కూడా చేయడు. లాస్ట్ టైం మేనిఫెస్టో అయితే దాన్ని వెబ్సైట్ నుంచి తీసేసినారు. కాబట్టి అన్ని మోసమైన చర్యలు చేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడిని తిరస్కరించి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించవలసిన బాధ్యత. ఈరోజు ప్రచారంలో భాగంగా 7వ వార్డులో రెడ్డపల్లి కాలనీలో మేము ఈరోజు తిరుగుతూ ఉన్నాము. ఇక్కడ చాలా వరకు స్పందన చాలా బాగుంది. ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారి కోసం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తిరిగి రావాలని కోరుకుంటా ఉన్నాము. వచ్చిన వెంటనే ప్రజలు ఆత్మీయంగా పనిచేసి అన్ని రకాలుగా సహకారాలు అందిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజు నేను చెప్పాల్సింది ఏమంటే, మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళా కొత్తవన్నీ వివాదాలు తెరమేకి తీసుకుని వస్తున్నారు. ఆయన ఏం చేసిన రీసెంట్లీ మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఒక నోటీసులు పెట్టి ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది డబ్బు చేకూరుస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళవి వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, తర్వాత ఇన్పుట్ సబ్సిడీ, రకరకాల మన 4-5 స్కీములకు దగ్గర 10,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పడతా ఉంటే అది చూసి ఓరలేక కేసులు పెట్టేసి మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేసు పెట్టేసి ఆ సబ్సిడీని అంతా రాకుండా చేసి నిలుపుదల చేశారు. అదే ఇన్పుట్ సబ్సిడీని అయితే తెలంగాణలో అయితే ఆ డబ్బులు వచ్చిందో ఇప్పుడు అకౌంట్స్లో పడతారు. కానీ మా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉంటారు. 10,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలకు రావాల. అది కాక ప్రజలు దీనికి స్టూడెంట్స్ అందరికీ చేయూతాయి అంతా, దీని కింద స్టూడెంట్స్ అందరికీ ఇది వస్తుంది, డబ్బు ఫీజు రీంబర్స్మెంట్ వస్తుంది. అది కూడా రాకుండా చేశారు. దానివల్ల ఈరోజు ప్రజలు వీళ్ళు మన విద్యార్థులు పోయేసి కాలేజీలకు పోయి సర్టిఫికెట్లు అడిగి వేరే కాలేజీలో జాయిన్ చేయాలా, ఇదంతా అడ్మిషన్స్ టైం, వేరే కాలేజీలో జాయిన్ చేయాలంటా ఉంటే ఆ డబ్బులు కట్టండి సర్టిఫికేట్స్ ఇవ్వలేమనే పరిస్థితుల్లో వస్తూ ఉన్నాయి. ఇది అన్నిటికీ మూల కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆయన వచ్చి ఇంతకుముందు కూడా వాలంటీర్ వ్యవస్థ ఆయన నిమ్మగడ్డ ప్రసాద్తో ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసి అది కూడా ఎలక్షన్స్కు ఇవ్వకుండా చేసి ఎంత ఇబ్బందులు పడ్డారో మీరు అందరూ తెలుసు. అవ్వాతాతలు అయితే చాలా కష్టం మీద వాళ్ళు ఈవెన్ బ్యాంకులకు పోయే స్థితిలో, బ్యాంకులకు పోలేని స్థితిలో కూడా మంచాలతో ఎత్తుకొని పోయి బ్యాంకులకు పోయి డబ్బులు డ్రా చేసిన పరిస్థితులు. ఇది పోయే దాంట్లో కూడా దగ్గర చాలామంది 40-50 మంది సరిపోవడం కూడా ఆంధ్ర రాష్ట్రంలో అంతా జరిగింది. ఈ రకంగా రకరకాలుగా మన జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ ఎదుర్కోలేక కొత్త ప్లాన్స్ వేసేసి ఆయన చేసిన అభివృద్ధిని కానీ, ఆయన చేసే సంక్షేమ పథకాలు కానీ అన్ని రకాలుగా అడ్డుపడేసి డైరెక్ట్ మన ఏమైనా ఉంటే ప్రజల సమక్షంలో తేల్చుకోవాలా, అది చేసే పరీక్షలు లేవు. దొడ్డిదారిన ఆయనకు అన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇండైరెక్ట్లీ ఏమవుతుందంటే దాని ఎఫెక్ట్ మీద పబ్లిక్ ఎఫెక్ట్ వస్తుంది. అది కాకుండా రేపు మీద మోడీ గారు వచ్చిందో మన తెలంగాణలో పోయి ముస్లింకి 4% రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తాము అని చెప్పి బహిరంగంగా చెప్పినారు. ఈరోజు రేపు మోడీ గారు మదనపల్లికి దీనికి వస్తున్నారు, కలిగిరికి వస్తున్నారు. కలిగిరికి వచ్చిన తర్వాత ఆయన స్టాండ్ ఏదో ఆయన ఆడే తేల్చేసి మాకు చెప్పాలని మేము కోరుకున్నాం. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు మన మోదీ గారి మాటకి ఇది చేస్తారా, లేదు నేను ఆంధ్రాలో మేము 4% రిజర్వేషన్ కంటిన్యూ చేస్తారా అని చెప్పి మేమందరూ అదే కోరుతా ఉన్నాము. ఖచ్చితంగా ఆయన వర్షన్ ఏదో ఆయన చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ రకంగా రకరకాలుగా అడ్డదారులు చేస్తూ ప్రజలకు అంతా ఇక్కడ ఎవరు చూసినా పద్ధతి జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. తిరిగి ఆయన సీఎం అవుతారు. ఈ పార్టీలన్నీ కూటమి పోయి కాంగ్రెస్ కూడా వాళ్ళతో కలుపుకొని వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి గద్దెదించాలని చెప్పి రకరకాల ప్లాన్స్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ జరగవు. ప్రజలు కూడా ఓటింగ్ డే కోసం కాసుకొని ఉన్నారు. ప్రజలు కూడా సరైన రీతిలో వీళ్ళ బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా మనం క్యాండిడేట్ నిసార్ అహ్మద్ అన్న గారికి కృతజ్ఞతలు, అలాగే పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు. రాష్ట్రంలో దళితులు, కాపులకు ఈ న్యాయం చేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము ముక్త కంఠంతో తెలియజేస్తున్నాము. మదనపల్లెలో పవన్ కళ్యాణ్, టీడీపీ, కాంగ్రెస్ అందరూ కలిపి వాళ్ళను ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా ఓడిస్తారు. మా బలిజలు, కాపులు, ఖచ్చితంగా మా బీసీలు అందరూ కలిపి ఖచ్చితంగా ఓడించి మా నిసార్ అన్నను, మా యొక్క ఎంపీ గారు మిథున్ రెడ్డికి 2 ఓట్లు వేయించి అఖండ మెజారిటీతో
మెజార్టీతో ఖచ్చితంగా మేము అసెంబ్లీకి పార్లమెంటుకు పంపిస్తామని చెప్పి ఇదే సభాపూర్వకంగా ఇదే 7వ వార్డు నుంచి అత్యధిక మెజార్టీ మా 4 బూతుల్లో నుంచి అత్యధిక మెజార్టీ వాళ్ళకు చూపించి మా యొక్క బలిజస్తులు, మా యొక్క వార్డు ప్రజలు, మా ఎస్సీలు, మా బీసీలు, మా ఓసీలు, మా ఎస్టీలు ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ఇదే నా శబ్దం, ఇదే నా వాగ్దానం. జై జగన్, జై నిసారణ, జై నిజం.